శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున అమ్మవారి గురించి కొన్ని అద్భుతమైనటువంటి కథలను ఈరోజు మనం తెలుసుకుందాం. మహిషాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి అమ్మవారు వధించిన తర్వాత, ఆ మహిషాసురుడి మృతదేహాన్ని ముందు పెట్టుకొని వర్ణనాతీతంగా విలపిస్తూ ఉంటుంది తల్లి అయినటువంటి శ్యామల. అంటే మహిషాసురుడి యొక్క తల్లి శ్యామల. ఆవిడ ఎంతగానో విలపిస్తూ ఉంటుంది. రేపటి నుండి సూర్యోదయం స్తంభించిపోవుగాక, ఇదే నా శాపం అంటూ కట్టలు తెంచుకున్నటువంటి ఆగ్రహంతో శపిస్తుంది. మరుసటి రోజు సూర్యుడు ఉదయించలేదు. సృష్టి తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కొంటూ ఉంటుంది. సమస్తము కూడా అపసవ్యంగా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటుంది. దేవతలందరూ విచారగ్రస్తులవుతారు. సూర్యోదయ స్తంభనకు కారణం తెలుసుకోవడానికి వారందరూ కలిసి దుర్గాదేవి దగ్గరకు వస్తారు. అమ్మా, ఇందుకు తక్షణ కర్తవ్యం ఏమిటి అని అమ్మను అడుగుతారు. అవును, శ్యామల శాపం సముచితమే. ఓ మానవతిపై ఇంద్రుడి అఘాయిత్యాన్ని, అత్యాచార యత్నాన్ని మీరందరూ మన్నించారు. ఇంద్రుని యొక్క దుశ్చర్యకు మొదట అతనిని దయారహితంగా దండించాలి. ఆ తరువాత మనమందరం శ్యామల వద్దకు వెళ్ళి సృష్టి గమనాన్ని పునఃప్రారంభించమని చెప్పి వేడుకుందామని దుర్గాదేవి తన యొక్క అభిమతాన్ని వివరిస్తుంది. ఇంద్రా, నీ కామం, ఉద్రేకం, వాంఛ, ద్వేషం, ఈర్ష్య ఎంతటి వినాశనానికి కారణమైందో ఒక్కసారి చూడు. మునులు నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాలలో పూజార్హతను నువ్వు కోల్పోయావు. నీవు సెలవు అవుదువుగాక అని ఇంద్రుని శపిస్తుంది ఆగ్రహించినటువంటి దుర్గాదేవి. ఈ శాపవచనాన్ని ఆలకించినటువంటి ఇంద్రాణి కనకదుర్గమ్మ పాదాల చెంత మోకరిల్లి పరిపరి విధాలుగా అమ్మను ప్రార్థిస్తుంది. ఓ అమృత కరుణామయి, ఓ అనంత దయాశాలిని, ఓ పవిత్ర మానవతి, నీ ఆవేదనను, ఆగ్రహాన్ని మేము అర్థం చేసుకోగలం. మహిషాసురుడు స్వర్గంపై విజృంభించి ఆక్రమించుకున్న నాడే నా పతి శాపగ్రస్తుడయ్యాడు. దయచేసి కరుణించి నా పతిని శాప విముక్తుని చేయి తల్లి అంటూ అమ్మవారిని వేడుకుంటుంది. అప్పుడు అమ్మవారు అంటుంది, ఇంద్రాణి, ఇంద్రుడు చేసినటువంటి దుష్క్రియకు, దుష్ప్రవర్తనకు ఈ దండన అసలు సరిపోదు. శ్యామల మన్నించినప్పుడే ఇంద్రుడు తన పూర్వ రూపాన్ని పొందగలుగుతాడు. నీవు వెళ్ళి శ్యామలను వేడుకో అని సూచిస్తుంది. అప్పుడు శ్యామలను ఆశ్రయిస్తుంది ఇంద్రాణి బోరున విలపిస్తూ. శ్యామల, జరిగినటువంటి ఈ యొక్క దుష్కృత్యాలకు అన్నిటికీ కూడా మేము చాలా తీవ్రంగా పశ్చాత్తాపం చెందుతున్నాము. శిలగా మారమని చెప్పి మునులు నిర్వహించేటటువంటి యజ్ఞ యాగాదులలో పూజార్హతను కోల్పోమని చెప్పి కనకదుర్గాదేవి ఇంద్రుణ్ణి శపించింది. నా పతిదేవుణ్ణి మన్నించు అని వేడుకుంటుంది. అవును, నీ భర్త సుఖ సంతోషాలు, శ్రేయస్సు నీకు ముఖ్యం. నన్ను చూడు, కనకదుర్గ అనేటటువంటి ఒక స్త్రీ చేతిలో నేను నా పుత్రుణ్ణి కోల్పోయాను. నా భర్తను పోగొట్టుకొని సౌభాగ్యానికి కూడా దూరమయ్యాను. నా గర్భశోకాన్ని ఎవరితో చెప్పుకోవాలో చెప్పు. నా భర్త వియోగాన్ని ఎలా భరించాలి? వారితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమె ఇసుమంత కరుణ కూడా చూపలేదే. నిజానికి నా భర్త దక్ష ప్రజాపతి పుత్రిక, కశ్యప మహాముని అర్ధాంగి అయినటువంటి ధనుపుత్రుడు. ఇక నేను బ్రహ్మకు పుత్రికను, అగ్నిదేవుడికి అనుజను. బ్రహ్మపాత్రుడైనటువంటి నా పుత్రుడు మహిషాసురుడికి అసలు కనకదుర్గతో ఎలాంటి వైరము కానీ వైశూన్యము కానీ లేదు. కానీ ఆమె దేవతల పట్ల ఆమెకు ఉన్నటువంటి ప్రీతితో వారికి అండగా నిలిచింది. దేవతలందరూ తమ ఉనికిని, ప్రాణాలను కాపాడుకునేందుకు విసిగ్గుగా ఒక స్త్రీని ఆశ్రయించారు. ఇది వారి పిరికితనాన్ని, అసమర్థతను సూచిస్తుంది. నా పుత్రుణ్ణి పాతాళానికి వెళ్ళి తలదాల్చుకోమని చెప్పి ఆదేశించేటటువంటి అధికారము అసలు ఆ దుర్గాదేవికి ఎవరిచ్చారు? అసలు ఆవిడ ఎవరు? మహాయోధుడైనటువంటి నా పుత్రుడు మహాశక్తి అయినటువంటి కనకదుర్గతో పోరాడాడు. నా భర్త రక్తబీజుడు శుంభ, నిశుంభలతో కలిసి ఆమెను ఎదుర్కొన్నాడు. అసలు ఒక దశలో అయితే వీరిని ఎదిరించడానికి దుర్గాదేవికి కూడా వశం కాలేదు. ఆ సమయాన తన అలాటం నుండి భయంకరమైనటువంటి భీకర కాళికను సృష్టించింది. మహాశక్తివంతులైనటువంటి రాక్షసులను
ఆ కాళికాదేవి చీల్చి చెండాడింది. ఆమె విజృంభణ ధాటికి తట్టుకోలేక చినుక, వక్కల, దుర్మక, రక్తబీజ, చండముండలు, చుంబ నిశుంబలు అసూలు బాశారు. అంచిక మాంత్రికలతో కలిసి కాళిక తన నాలుకను వెడల్పుగా చాచి నా భర్త రక్తాన్ని చివరి బొట్టు దాకా పానం చేసింది. అంబిక ఆయన దేహాన్ని ముక్కలుగా ఖండించింది. భూత ప్రేత పిశాచాల కన్నా దారుణంగా ఆమె నా భర్త రుధిరాన్ని పానం చేసింది. ఈ చర్య అసలు ఎంతవరకు సముచితం అని దుఃఖం ప్రకటితమయ్యేలా ఇంద్రాణిని నిలదీసింది శ్యామల. దుర్గాదేవి నా భర్తను, నా పుత్రుణ్ణి నా నుంచి దూరం చేసింది. కాబట్టి నేను ఆమెకు శాపాన్నిస్తున్నాను. ఓ దుర్గాదేవి, నా భర్తను, నా పుత్రుణ్ణి నా నుండి దూరం చేశావు కదూ. పతి ఎడబాటు ఎంత దుఃఖభూయిష్టమో నీకు తెలియాలి. పేగు తెంచుకు పుట్టినటువంటి సంతానం కళ్ళ ముందే కడతేరితే ఆ గర్భశోకం ఎంతటి వర్ణనాతీతంగా బాధాకరంగా ఉంటుందో నీకు తప్పకుండా తెలిసే తీరాలి. నీవు పార్వతిగా మానవ రూపాన్ని దాల్చి పరమశివుని ప్రేమ కోసం పరితపించదవుగాక. తారకాసురుడి మూలాన భర్తతో వైవాహిక శారీరక సౌఖ్యానికి దూరమై పుత్రవాంఛ అధికమై మనోవేదనను అనుభవించదవుగాక. అనివార్య పరిస్థితుల్లో గర్భబాహ్యాన పుత్రుడిగా జన్మించదవుగాక. అతి చిరుప్రాయంలో శిశువుల ముద్దులకు, ఆటలకు, పాటలకు, పలుకులకు, నవ్వులకు, నడకలకు, చిలిపి చేష్టల వలన తల్లి పొందేటటువంటి మధుర మధురానుభూతులను నీవు కోల్పోయేదవుగాక. అంతేకాదు, భర్త సహజ ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు దూరమవుదువుగాక. ప్రేమానురాగాలకు, ఆప్యాయతానుబంధాలకు దూరమై అరణ్యాలలో జీవించుగాక. నా పుత్రుడిపై నీలో ఉన్నటువంటి పట్రూప ద్వేషాన్ని నీ కనిష్ట పుత్రుడైనటువంటి షణ్ముఖుడి అత్యంత మహోన్నతమైనటువంటి సుర ప్రపంచ ప్రసిద్ధి అయినటువంటి గణాధిపత్యార్హతను కోల్పోయి చింతాకృతుణ్ణి చేయుగాక అని పట్టరానంత ఆగ్రహంతో, ఉద్రేకంతో కనకదుర్గను శపించింది మహిషాసురుడి తల్లి అయినటువంటి శ్యామల. ఈ విధంగా జగజ్జనని అయినటువంటి పార్వతీదేవినే శపించింది. కశ్యప ప్రజాపతి కుమారుడు హిరణ్యాక్షుడు. అతని వంశంలో రురుడు అనేటటువంటి దానవుడు పుట్టాడు. అతని కుమారుడు దుర్గముడు. దుర్గముడు చాలా క్రూరమైనటువంటి స్వభావం కలవాడు, చాలా కఠినాత్ముడు. ఒకనాడు దుర్గముడు తన మంత్రులతో కలిసి ఈ రకంగా ఆలోచిస్తాడు. దేవదానవ యుద్ధం చాలాసార్లు జరిగింది. నిజం చెప్పాలి అంటే దేవతల కన్నా దానవులే బలవంతులు, యుద్ధ నైపుణ్యం కలవారు. అయినప్పటికీ యుద్ధంలో దేవతలే గెలుస్తూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా అతనికి కారణం కనిపిస్తుంది. దీనికి అంతటికీ కారణం వేదాలు. వేదోక్తంగా భూలోకంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు హోమాలు, యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. వాటిలో హవిర్భాగాన్ని దేవతలకు సమర్పిస్తూ ఉన్నారు. అందువలన దేవతలకు బలం పెరుగుతూ ఉంది. ఒకవేళ హవిర్భాగం గనక దేవతలకు అందకపోతే వారి బలం పెరగదు. అప్పుడు దేవతలను సులభంగా జయించవచ్చు. యజ్ఞ యాగాదులను జరపాలి అంటే వేదాలు కావాలి. ఆ వేదాలనే లేకుండా చేస్తే దేవతలకు బలం కాదు కదా. ఈ రకంగా ఆలోచించి వేదాలను తన ఆధీనం చేసుకోవాలి అని అనుకుంటాడు. అలా హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు. అతని భక్తికి, పట్టుదలకు, దీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. ప్రభు, నీ వద్ద ఉన్నటువంటి వేదాలను నా వశం గావించు అని అడుగుతాడు దుర్గముడు. అందుకు బ్రహ్మ తదాస్తు అంటాడు. ఆ క్షణం నుండి బ్రాహ్మణులు వేద ప్రవచనం చేయలేకపోతారు. వేదోక్త విధులు జరగడం లేదు. యజ్ఞ యాగాదులు ఆగిపోతాయి. దానివలన వర్షాలు కూడా కురవడం మానివేస్తాయి. చెరువులు, బావులు ఎండిపోతాయి. పంట పొలాలకు కనీసం నీరు కూడా అందలేదు. పంటలు పండడం లేదు. దేశంలో బ్రహ్మాండమైనటువంటి కరువు ఏర్పడుతుంది. ఆవిర్భాగాలు లేక దేవతలందరూ కూడా తేజో విహీనులవుతారు. అదే అదునుగా తీసుకొని రాక్షసులు స్వర్గసీమ మీద దాడి చేస్తారు. దేవతలు యుద్ధం చేసేటటువంటి శక్తి లేక అరణ్యాలకు వెళ్ళిపోతారు. ఆ సమయంలో ప్రజలందరూ కలిసి ఆ పరమేశ్వరీ దేవిని, అమ్మా, తిండి తిని ఎన్నో రోజులైపోయింది. ఆకలితో మలమల మాడి చచ్చినవారు చావగా
మిగిలిన వారము ఇదిగో వచ్చి నీ వద్ద ప్రార్థిస్తూ ఉన్నాం తల్లి. దుర్గముడి వలన మాకు ఈ దుర్గతి పట్టింది, మమ్మల్ని రక్షించవలసింది అని దీనాతి దీనంగా ప్రార్థిస్తారు. అప్పుడు అమ్మవారు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని వారందరినీ కూడా చల్లగా చూస్తుంది. అందుచేతనే శతాక్షి అని అమ్మవారు పిలువబడుతుంది. ఆ పరమేశ్వరి ప్రజలు తినడానికి పండ్లు కూరలను ఇచ్చి వారి ఆకలిని తీరుస్తుంది. అందుచేత ఆమె శాకాంబరి అనేటటువంటి పేరును పొందింది. ఈ విధంగా ఇంద్రాది దేవతలు అరణ్యాలలోనూ కొండ గుహలలోనూ దాక్కున్నారు అనేటటువంటి విషయం తెలిసినటువంటి దుర్గముడు వారి మీద యుద్ధానికి వస్తాడు. రాక్షసుల దాటికి ఆగలేక దేవతలు పరమేశ్వరుని శరణు వేడుకుంటారు. పరమేశ్వరికి రాక్షసులకు మధ్య భీకరమైనటువంటి పోరు జరుగుతుంది. దేవి ఒంటరిగా ఉన్నదని ఊహించి రాక్షస వీరులు అనేకులుగా ఆమెను చుట్టుముడతారు. అప్పుడు ఆమె శరీరం నుండి కాళి, తారిణి, బాల, భైరవి, బగళ, మాతంగి వంటి శక్తులు అనేకానేకములుగా ఉద్భవించి ఆ అసురులను సంహరించేస్తాయి. ఈ విధంగా 11వ రోజున దుర్గముడికి పరమేశ్వరికి యుద్ధం జరుగుతుంది. పరమేశ్వరి ఆ రాక్షసుడిపై 15 బాణాలను ప్రయోగిస్తుంది. 4 బాణాల వలన గుర్రాలు, 1 బాణంతో సారథి మరణిస్తారు. 2 బాణాలతో దుర్గముడి కనులు పోతాయి. 2 బాణాలతో అతని భుజాలు తెగిపోతాయి. 1 బాణంతో రథం విరిగిపోతుంది. 5 బాణాలతో ఆ రాక్షసుడు నెత్తురు కక్కుతూ మరణిస్తాడు. ఈ రకంగా దుర్గముడిని సంహరించింది కాబట్టి అమ్మవారు దుర్గాదేవి అని పిలువబడుతుంది. ఇది దుర్గముడి యొక్క వృత్తాంతం. ఇప్పుడు విజయవాడకు అసలు ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పాండవులు ఒకనాడు వనవాసం చేస్తూ అడవులలో తిరుగుతూ దారుక వనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందమని చెప్పి సలహా ఇస్తాడు. పాండవులు ఆ పనికి అర్జునుడిని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతంపై ఒంటి కాలిపై చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు. పరమేశ్వరుడు అర్జునుడి యొక్క భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికై వేటగాని రూపాన్ని ధరించి ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. అంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది. గొప్ప క్షత్రియ వీరుడైనటువంటి అర్జునుడు వెంటనే తన యొక్క విల్లంబులతో ఆ ఎలుగుబంటిపైకి బాణాన్ని విసురుతాడు. అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు కూడా ఆ బాణాన్ని విసురుతాడు. ఈ 2 బాణాలు ఒకేసారి తగిలి ఆ ఎలుగుబంటి మరణిస్తుంది. ఇక ఇద్దరు ఆ ఎలుగును చంపింది నేనంటే నేను అనుకుంటూ తగువుకు దిగుతారు. అలా మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తాయి. అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా పరమేశ్వరుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా అలసిపోతాడు. అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగం మీద వేస్తూ ఉన్నటువంటి పూలు ఆ వేటగాని మీద పడుతూ ఉండడం గమనించి సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ వేటగాడని చెప్పి గుర్తిస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై అర్జునుడు కోరుకునేటటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామివారి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఒకప్పుడు పరమేశ్వరుడు కైలాసంలో ఆసీనుడై ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి వెనుకగా పరమేశ్వరుని సమీపించి తమాషాగా ఆయన కళ్ళను తన చేతులతో మూస్తుంది. పరమేశ్వరుని కుడి కన్నుగా సూర్యుడు, ఎడమ కన్నుగా చంద్రుడు, నుదుటన 3వ నేత్రంగా అగ్ని విరాజిల్లుతూ ఉంటారు. అందువలన పార్వతీదేవి భగవంతుని నేత్రాలను మూసివేయడంతో సూర్యుడు, చంద్రుడు ప్రకాశాన్ని కోల్పోతారు. ఫలితంగా లోకాలన్నీ చాలా కాలం పాటు అంధకారంలో మునిగిపోతాయి. దాంతో మానవులు, మిగిలినటువంటి జీవరాశులు భయంతో తల్లడిల్లిపోతారు. ఆ అపాయం నుండి అందరినీ కాపాడమని భక్తులు పరమేశ్వరుని ప్రార్థిస్తారు. పరిస్థితిని వెంటనే ఆ పరమేశ్వరుడు అర్థం చేసుకుని వెంటనే తన యొక్క అగ్నిమయమైనటువంటి 3వ నేత్రాన్ని తెరిచి వెలుగును కల్పించి కటిక చీకటిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి లోకాలను ఉద్ధరిస్తాడు. అదంతా క్షణకాలంలో జరిగిపోవడం వలన పార్వతీదేవి భయపడి పతిదేవుని కళ్ళను మూసి ఉంచినటువంటి తన చేతులను వెంటనే తీసివేస్తుంది. పరమేశ్వరుడు ఏమీ అనకపోయినా దేవి మాత్రం భయంతో వణికిపోతూ ఉంటుంది. అప్పుడు
పరమ శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ప్రశాంతంగా ఇలా చెబుతాడు, దేవి, నువ్వు చేసినటువంటి ఈ చిన్న తప్పు వలన అసలు ఎంతటి విపరీతమైనటువంటి దారుణం జరిగిందో నువ్వే చూసావా? ఇది నీకు కేవలం తమాషాగా ఉంది కదూ, కానీ నీ తమాషా ఫలితంగా లోకాలన్నీ వెలుగును కోల్పోయి ఎంతగా అలమటించిపోయాయో నీకు తెలియదు. మానవులు, మిగిలినటువంటి ప్రాణకోటి ఎంత యాతనకు లోనయ్యారో నువ్వే చూసావు కదా. నీ తమాషా నీకు క్షణకాలం మాత్రమే పట్టినప్పటికీ లోకాలకు అది సుదీర్ఘకాలం కొనసాగినట్లుగా నీకు తెలియదా? నీకెందుకు అసలు ఈ చిలిపిదనం అని అంటాడు. పరమేశ్వరుని శుతిమెత్తని కటువు పలుకులు విని దేవి తన తప్పును తెలుసుకుంటుంది, సిగ్గుపడుతుంది. తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తపస్సును ఆచరించి పరమేశ్వరుడు నుండి అనుమతి కోరుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు, నీవు లోకమాతవు, ఎప్పటికీ ఏ పాపము నీకు అంటదు, నువ్వు తపస్సు చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు అని చెబుతాడు. అలా పరమేశ్వరుడు చెప్పినప్పటికీ అమ్మవారు మనసు స్వాంతన చెందలేదు. తన తపస్సు చేయడం లోకాలకు అలా గుణపాఠంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమె తపస్సు చేయగోరింది. అందువలన ఆమె పరమేశ్వరుని పదే పదే ప్రార్థించి తపస్సు చేసేందుకు చివరికి అనుమతి పొందుతుంది. పరమేశ్వరుని ఆశీస్సులను పొంది అమ్మవారు దక్షిణ దిశగా బయలుదేరి వెళుతుంది. ఆ సమయంలో కాశీ క్షేత్రంలో అనావృష్టి కారణంగా దారుణమైనటువంటి కరువు నెలకొని ఉంటుంది. కాబట్టి దేవి కాశీ క్షేత్రానికి వచ్చి తన సంకల్పంతో ఒక పెద్ద భవంతిని రూపొందించుకుంటుంది. ఆ భవంతిలో ఆమె అన్నపూర్ణ అనేటటువంటి పేరుతో వెలుస్తుంది. అక్కడ ఉండేటటువంటి ఆమె ఎన్నటికీ ఖాళీ కానటువంటి ఒక అక్షయ పాత్ర అయినటువంటి ఒక సురభి మూలంగా అక్కడ ఉన్నటువంటి జనులందరికీ కూడా ఆహారాన్ని అర్పించడం మొదలుపెట్టింది. ఆకలితో అలమటించేటటువంటి జనులకు ఆ విధంగా ఆకలి తీరుతూ ఉంది. జనులు అన్నపూర్ణకు ప్రణమిల్లి ఆమెను మనసారా అభినందిస్తూ ఉన్నారు. ఆ కారణంగా యావత్తు కాశీరాజ్యంలో ఉన్నటువంటి ఆమె ఖ్యాతి అందరికీ వ్యాపిస్తుంది. ఈలోపు కాశీరాజు తన కోశాగారం అంతా ఖాళీ అయిపోవడంతో ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఆ పరిస్థితిలో రాజు సర్వత్రా కరువు తాండవిస్తూ ఉన్నప్పుడు అసలు ఈ అన్నపూర్ణ వేలాది మంది జనులకు ఆహారం సమర్పిస్తుందా, ఎలా ఇది సాధ్యమానని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అన్నపూర్ణాదేవి ఈ అద్భుతమైనటువంటి అన్నదాన కార్యక్రమం గురించి తెలిసినటువంటి ఆ రాజు ఆశ్చర్యపోతాడు. ఒకసారి ఆమెను పరీక్షించాలి అని అనుకుంటారు. తర్వాత తన సేవకులను పిలిచి కొంత ధాన్యాన్ని ఆమె నుండి అరువుగా అడిగి తీసుకొని రండి అని చెప్పి పంపిస్తాడు. అన్నపూర్ణను కలుసుకున్నటువంటి రాజసేవకులు రాజుగారి విన్నపాన్ని ఆమెకు తెలియజేస్తారు. రాజు విన్నపాన్ని తిరస్కరించి ఆమె, మీ రాజుకు అరువుగా ధాన్యాన్ని నేను ఇవ్వలేను, కావాలి అంటే అతన్నే తినడానికి ఇక్కడకు రావచ్చు అని చెబుతుంది. దేవి చెప్పినటువంటి మాటలను ఆ సేవకులు కాశీరాజుతో చెబుతారు. ఆ విధంగా అన్నపూర్ణను స్వయంగా పరీక్షించాలి అనేటటువంటి ఉద్దేశం రాజులో మరింతగా బలపడుతుంది. అంతే, ఆయన మంత్రి వేషాన్ని ధరించి అన్నపూర్ణ కొలువై ఉన్నటువంటి ఆ సత్రానికి బయలుదేరి వెళతాడు. అక్కడ మంత్రి అంటే మంత్రి వేషంలో ఉన్నటువంటి రాజు వేలాది మంది జనులు కూర్చొని ఉన్నటువంటి వరుసలో కూర్చొని తినడం ప్రారంభిస్తాడు. అన్నపూర్ణ భవంతిలో అక్షయంగా ఆహారం రావడం చూసి ఆ రాజు కూడా విస్తుపోతాడు. అప్పుడు ఆ రాజు అసలు ఇంతటి అద్భుతమైనటువంటి కార్యాన్ని కేవలం ఒక సామాన్యమైనటువంటి స్త్రీ చేయడం అసంభవం. ఇక్కడ ఇలా అన్నపూర్ణగా వెలసి సాక్షాత్తు ఆ జగజ్జననియే ఆహారాన్ని సమర్పిస్తుంది అనేటటువంటి ఉద్దేశం అతనిలో బలపడుతుంది. ఆమె మహత్యం వలనే ఈ అద్భుతం జరుగుతుందే తప్ప మరొకటి కాదు అని గ్రహిస్తాడు. భోజనం తరువాత ఆ రాజు అన్నపూర్ణాదేవి పాదాల మీద పడి, తల్లి జగజ్జనని, ఒక్కసారి నా అంతఃపురాన్ని పావనం చేసి మాకు ముక్తిని అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తాడు. రాజుకున్నటువంటి భక్తిని చూసి ఆనందభరితమైనటువంటి దేవి తన నిజరూపాన్ని దాల్చి ఇలా పలుకుతుంది, నాయనా, నీకు ఉన్నటువంటి భక్తి ప్రపత్తులకు నేను ఎంతో సంతోషించాను. నీ రాజ్యంలో తాండవిస్తూ ఉన్నటువంటి కరువు నుండి రక్షించేందుకే నేను ఇంతకాలం ఇక్కడే ఉన్నాను. ఇక వరుణదేవుడు మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తాడు. నేను ఇక ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం సాధ్యం కానటువంటి పని. తపస్సు కోసమై నేను దక్షిణ దిశగా వెళ్ళాలి. నువ్వు సంతోషంగా ఉండు, అలాగే ప్రజలను సంతోషంగా ఉంచుతూ రాజ్య పాలన సాగిస్తూ ఉండు. అన్నపూర్ణాదేవి చెప్పినటువంటి మాటలను విన్న ఆ రాజు, అమ్మా, నీవు
దక్షిణం వెళ్ళేటప్పటికి మేము నిన్ను సదా ఆరాధించడానికి నీ సన్నిధి కాశీలో ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని ఆ దేవిని ప్రార్థిస్తాడు. రాజు ప్రార్థనలను దేవి మన్నిస్తుంది. అందువల్ల ఆమె కాశీ క్షేత్రంలో తన సన్నిధిని శాశ్వతంగా ఏర్పాటు చేస్తుంది. ఆమె కాశీని వేడడానికి ముందు కాశీరాజు అంతఃపురాన్ని పావనం చేసి ఆయనను ఆశీర్వదిస్తుంది. ఆ తరువాత అమ్మవారు దక్షిణం వైపుగా బయలుదేరి వెళ్ళి అక్కడ తపస్సును చేసుకుంటుంది. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.